ఇక ఆపరేషన్ సింధూర్పై భారత డీజీఎంఓ బ్రీఫింగ్ లో కీలక విషయాలు వెల్లడించారు. పెహల్గాంలో అమాయకులను చంపేశారన్నారు. పెహల్గాం దాడికి మూల్యం చెల్లించారని కశ్మీర్ పీఓకేలో భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైందన్నారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందిస్తారు. మహేందర్ చెప్పండి. డీజీఎంఓలు హాట్ లైన్ పైన కూర్చొని మాట్లాడతారన్నారు. అయితే మొదట అసలు కాల్పుల విరమణ ఎందుకు అనేటట్టుగా భారతదేశ పౌరులు ఏ ఒక్కరు కూడా స్వాగతించలేదు. యుద్ధం భీకరంగా జరుగుతుంది. ఇదే అదను మొత్తం పాకిస్తాన్ ఇన్నాళ్ళుగా రెచ్చిపోయింది. పాకిస్తాన్ను ఒక ఆట ఆడుకోవాలంటే అలాగే పాకిస్తాన్ విర్రవీగుతున్నటువంటి పాకిస్తాన్ను ఒక అంటే మొత్తంగా కూడా దాని అన్ని మూలాలు కూడా దెబ్బతీయాలంటే ఇదే అదనుగా భావించారు. మరి ఇలాంటి ఆయుధ సంపద లేనటువంటి పాకిస్తాన్, ఆర్థికంగా వెనుకబడిన పాకిస్తాన్, వారే రెచ్చగొట్టి యుద్ధాన్ని ప్రోత్సహించినటువంటి పాకిస్తాన్ ఇదే సందర్భంలో మొత్తంగా మొత్తం ఎక్కడ కూడా లేకుండా నామరూపాలు కూడా చేయాలి. పాకిస్తాన్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ కూడా స్వాధీనం చేసుకోవాలి. ఇలా ఒక్కసారిగా పిఓకే అంటే కాల్పుల విరమణ అనేటువంటి విషయం రాగానే దాదాపు భారతీయులంతా కూడా అదే ఆలోచించారు. అయితే ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ అంటే ఒక ధర్మయుద్ధం చేస్తుంది. ప్రపంచ దేశాలన్నీ చెప్తున్నాయి యుద్ధాన్ని కాస్త ఆపాలి, కాల్పుల విరమణ ఆపాలని. అయితే ధర్మయుద్ధం చేసినటువంటి భారతదేశం మొత్తానికంటే ఇరు దేశాల డీజీఎంలతో మాట్లాడేసి అసలు ఈ కాల్పుల విరమణ అసలు జరిపిన తర్వాత ఏ చర్చలు అంటే దీనిపైన పాకిస్తాన్ ఇప్పటికే మునిగే రకమే తాటకబడ్డాడు. అంటే ఒకవైపు ఆర్థికంగా వెనుకబడింది, ఆయుధ సంపద లేదు, సైనిక సిబ్బంది లేదు, మొత్తంగా కేవలం మేకపోతు గాంభీర్య ప్రదర్శించి చివరికి భారత్ కొట్టేటువంటి ఎదురు దెబ్బ తట్టుకోలేక ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ సమయంలో మమ్మల్ని రక్షించాల్సింది మీరే, మా చావు అంటే మీరే మాకు బతుకునివ్వాలి అనేటువంటి బతిలాడటంతో భారత్ ఒక ధర్మయుద్ధం చేసినటువంటి భారత్ మొత్తానికి దిగొచ్చింది. సరే ఈ డీజీఎం ఇరు దేశాల సమావేశం మీటింగ్ తర్వాత ఏం జరగబోతుంది అంటే దీంట్లో కూడా కొన్ని షరతులు అయితే ఉన్నాయి. కేవలం తాత్కాలికంగా యుద్ధ వాతావరణం ఆపుతాం తప్పితే కాల్పుల విరమణ అనేది అంటే కేవలం బ్రేక్ మాత్రమే, దీనికి ఎండ్ అనేది ఉండదు. కేవలం భారతదేశం అనేది ఉగ్రవాదుల మీద, ఉగ్ర స్థావరాల మీద, ఉగ్రవాదులను ఎంకరేజ్ చేసేటువంటి పాకిస్తాన్ పైన, ఉగ్రవాదులు ఎంకరేజ్ చేసేటువంటి వారిపైనే దాడి చేస్తుంది. ఇది నిరంతర ప్రక్రియ ఉంటుంది అన్నట్టుగా చెప్పింది. మరి ఒకవేళ ఈ డీజీఎంఓల చర్చ తర్వాత దీంట్లో ప్రధానంగా షరతులు అయితే ఉన్నాయి. పాకిస్తాన్కి ఇప్పటికీ ద్వైపాక్షికంగా కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, వ్యాపార సముదాయాల రంగాల్లో కావచ్చు, ఇలాంటివి అలాగే కొనసాగుతాయి షరతులు. అలాగే పాకిస్తాన్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ను కూడా విడుదల చేయాల్సినటువంటి విషయమే. మరి ఇవన్నీ జరిగితేనే అక్కడ ఆపుతామన్నారు. మొత్తానికి ఈ డీజీఎం వల్ల అయితే సమావేశం జరుగుతుంది. ఇక మధ్యాహ్నానికి వాయిదా పడ్డ డీజీఎంల సమావేశం సాయంత్రం 5 గంటలకు మొదలవుతుంది. మరి దీంట్లో ఏ అంశాలు చర్చకు వస్తాయని ఒక ఉత్కంఠ భరితంగా ఎదురు చూసాం. మరి ఇంతలోనే డీజీఎంఓలు అంటే భారత వైమానిక దళం అంతా కూడా అన్ని మొత్తం ఆర్మీ వ్యవస్థ అంతా కూడా ఒక డీజీఎంఓ బ్రీఫింగ్ అయితే ఇచ్చింది. మరి ఆ బ్రీఫ్లో మొత్తంగా ఈ పెహల్గాంలో జరిగిన ఘటన తర్వాత నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు ఏం జరిగింది అనేది ఒక్కొక్క విషయం, భారత సైన్యం ఏ రకంగా పాకిస్తాన్ ఎదుర్కొంది, ఇవన్నీ కూడా పూర్తి బ్రీఫింగ్ ఇచ్చారు. మొదట వాళ్ళు మాట్లాడిన విషయాలు చూసుకుంటే మొదటగా ఈ బ్రీఫింగ్ లో మా యుద్ధం కేవలం పాకిస్తాన్ సేనతో కానే కాదు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులతో యుద్ధం చేస్తుంటే పాకిస్తాన్ తరఫు యుద్ధం అనుకొని సైనికులతో కాల్పులు జరిపింది, అమాయక భారత పౌరులను అంటే ప్రాణాలు తీసింది. కానీ ఎక్కడ కూడా భారత వాయుసేన అనే భారత మొత్తం కూడా భారత ఆర్మీ కూడా ఇక్కడ కూడా పాకిస్తాన్లో సామాన్య పౌరులకు ఇక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంది. సైనిక స్థావరాలను దాదాపు 9 స్థావరాలను నిలబట్టం చేస్తాం, ఉగ్రవాదాలను నిలబట్టం చేస్తాం. ఉగ్రవాదాలకు అంటే బెండు తీయడంలో అంటే మన లాంగ్వేజ్లో మాట్లాడుకున్నట్టు ఎక్కడ ఉగ్రవాదం అనేది లేకుండా చేయడంలో భారత్ ఎప్పుడు ఉంటుంది. ఆ రకంగానే చేశాం. మొత్తంగా పాకిస్తాన్ చైనా ఇచ్చినటువంటి ఆయుధాలను కూడా నిలబట్టం చేశాం. ఎక్కడ కూడా పాకిస్తాన్ కానీ టర్కీ కానీ సరఫరా చేసిన ఆయుధాలుగా డ్రోన్లు కానీ ఏవి కూడా పనిచేయకుండా చేశాం. శక్తివంతమైనటువంటి భారత్ ఉన్నటువంటి ఆయుధ సంపత్తితో పాకిస్తాన్ సైన్యం ఏదైతే భారతదేశం మీదకి వచ్చిందో వాటిని అంటే సరైన రీతిలో ఎదుర్కొన్నామన్నట్టుగా మొత్తంగా సైనికాధికారులందరూ కూడా బ్రీఫింగ్ లో చెప్పడం జరిగింది. మరి పహల్గాంలో అమాయకులు అయితే చంపేశారు, పహల్గాం దాడికి మూల్యం చెల్లించుకున్నారు. ఈ దాడికి పాకిస్తానే దారి తీసింది. ఇప్పటికే కాశ్మీర్ పిఓకేలో భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్లన్నీ కూడా విజయవంతం అయ్యాయంటగా విజువల్స్ అంటే పిఓకేలు ఏ రకమైతే విజయవంతం చేశారు యుద్ధాన్ని అదంతా కూడా విజువల్ తో సహా ఆ బ్రీఫింగ్ లో చూపెట్టడం జరిగింది. మరి ఇప్పటికే భారతదేశంలో కొన్ని శక్తులు ఉంటాయి, దుష్ట శక్తులు, ఆధారాలు అంటూ రాజకీయ అంటే ఇప్పుడు తాత్కాలికంగా మౌనం ప్రదర్శించినప్పటికీ ఇంకా అంటే ఇది వాతావరణం ఎక్కడికక్కడ చల్లబడ్డాక రాజకీయ కోణాల కోసం రాజకీయ
ప్రయోజనాల కోసం ఆధారాలు అంటారు. ఆ ఆధారాల నుండి కూడా ఇప్పుడే డీజీఎం వాళ్ళు మొత్తం కూడా సంయుక్తంగా అయితే బ్రీఫింగ్ చేశారో దాంట్లో పూర్తిగా అవన్నీ కూడా బయట పెట్టారు. ఎక్కడెక్కడ ఏ దాడి చేశాం, ఏ ఉగ్రవాదం అంత చేశాం, ఏ ఉగ్రవాద మూలాలన్నీ కూడా పీకేసాం అన్నట్టుగా ప్రూఫ్ గా ఇచ్చారు. అయితే కంటికి రెప్పలుగా మొత్తంగా ఎయిర్ డిఫెన్స్ అయితే కాపాడింది. మరి ఈ పాకిస్తాన్ క్షిపణులు ఎప్పటికీ పేల్చి వేస్తున్నాయి, ఇండియాకు ముప్పు వాటికుండా కాపాడుకుంటున్నాయి. ఇండియా దెబ్బతో పాకిస్తాన్ సైన్యం మొత్తం కూడా కకావికలమైంది. మొత్తం శత్రు ముప్పును తిప్పి కొడుతున్నాం. చైనాకు చెందిన PL-15 క్షిపణి ఎంతో చూసామంటారు. అంటే చైనా పంపినట్టు PL-15 దాదాపు ఇలాంటి క్షిపణులు మా దగ్గర చాలా ఉన్నాయి, ఇండియాకి ఇవన్నీ చూస్తే భయం అని పదే పదే మాట్లాడుతున్న సమయం కనిపించింది సందర్భం దొరికినప్పుడు. కానీ అలాంటి క్షిపణులు కూడా కేవలం అంటే నిర్ణీత కాలంలోనే మొత్తం టార్గెట్ రీచ్ కాకముందే వాటన్ని కూడా కకావికలం చేశారు, మొత్తం కూడా పేల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, కేవలం అన్ని విషయాలు బ్రీఫింగ్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. పాకిస్తాన్ తో యుద్ధం అనేది ఇక్కడ కూడా మేము మొదలు పెట్టడానికి అవకాశం లేదు, ఆలోచన కూడా లేదు. కేవలం ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేశాం, ఉగ్రవాద మూలాలను మాత్రమే టార్గెట్ చేశాం, ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్న వారిని, దాని వెనకాల నడిపిస్తున్న వారిని మాత్రమే టార్గెట్ చేశాం. అంటే గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుకున్నట్టుగా ఉగ్రవాదుల మీద దాడి చేస్తుంటే పాకిస్తాన్ ఎదురొచ్చి మాపైన దాడి అన్నట్టుగా సైనికుల మీద దాడి చేసింది, అమాయక ప్రజల మీద దాడి చేసింది. ఇటు బార్డర్ వింటున్నటువంటి మొత్తం కూడా ప్రాంతాలన్నింటి కూడా ఉద్రిక్త వాతావరణంలోకి తీసుకెళ్లిన పరిస్థితి కనిపించింది. సో వీటన్నిటి కూడా సమయ అనుకూలంగా పూర్తిగా సాంకేతిక పరంగా కావచ్చు, ఆయుధాలతో కావచ్చు, డ్రోన్లతో కావచ్చు, క్షిపణులతో కావచ్చు, పాకిస్తాన్ ఏ ఆయుధాన్ని వాడినా కూడా దాన్ని క్షణాల్లో తిప్పికొట్టడం, ఎక్కడ కూడా భారత్ భూభాగానికి కానీ భారత్ పౌరులకు కానీ అంటే ఎక్కువగా నష్టం వాటిల్లకుండా చూసామన్నట్టుగా త్రివిధ దళాలన్నీ కూడా నేడు సంయుక్తంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా బ్రీఫింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక సాయంత్రం డీజీఎం వాళ్ళు ఇరు దేశాల హాట్ లైన్ పైన ఇరు దేశాల డీజీఎం వాళ్ళు చర్చిస్తున్నారు. మరి ఆ చర్చలో ఏం జరగబోతుంది, అలాంటి విషయాలు మాట్లాడబోతారు. ఫైనల్ గా ఎప్పటి నుంచో అంటే భారత్ POK అనేది ఒక కళ, POKని ఇప్పటికే ఆక్రమించారు. ఆ POKను తిరిగి ఇచ్చేస్తేనే పాకిస్తాన్ తో పాత అంటే రిలేషన్స్ మెయింటైన్ చేయకపోయినా ఇప్పటికి ఏదైతే కఠినమైన ఆంక్షలు ఏవైతే పెట్టారో ఇవన్నీ కూడా తాత్కాలికంగా కొనసాగాలన్నా లేదు, వీటిలో చిన్నపాటి మరి పరిణామాలు మారాలన్నా కూడా POKతో పాటు ఉగ్రవాదులను అయితే వాళ్ళకు వాళ్ళు అప్పగించాలి. అలాగే ఇప్పటికే తలదాచుకున్నట్టు అంతర్జాతీయ ఉగ్రవాదులు కావచ్చు, భారతదేశంలో ఇప్పటికే ముప్పు వాటించినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు కావచ్చు, వారందరినీ కూడా అప్పజెప్పాలి, POKను అప్పగించాలి. ఈ రెండు విషయాలపైన మాట్లాడితేనే, ఈ రెండు ప్రధాన డిమాండ్లు నెరవేరిస్తేనే ఏదైతే డీజీఎంలో మాట్లాడుతున్నారో మరి దానిపైన తర్వాత ఆలోచన తీరు అనేది ఉంటున్నట్టుగా ఇప్పటికే ప్రధానమంత్రి క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. సో మొత్తానికైతే పాకిస్తాన్ తో యుద్ధం చేశాం, ఉగ్రవాదులను నేలమట్టం చేశామన్నట్టుగా త్రివిధ దళాలు అయితే బ్రీఫ్ ఇచ్చాయో మరి దాంట్లో పూర్తి విషయాలన్నీ కూడా క్లియర్ గా చెప్పేశాయి. సంజన. రైట్ మహేందర్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.